ఒక పక్క కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం జిల్లాల వారీగా సభలు నిర్వహించడానికి సిద్ధమవుతుంటే వాటికి చెక్ పెట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ముద్రగడ కార్యకలాపాలను తిప్పికొట్టడానికి సీఎం చంద్రబాబు రేపు కాపు ప్రజాప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు. కాపులకు ప్రభుత్వం అండగా ఉందనే సంకేతాలిచ్చేందుకు రెడీ అవుతున్నారు. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా ఏం చేయాలనుకుంటున్నది వివరించబోతున్నారు. మరి ముద్రగడకు కౌంటర్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం వేస్తున్న ఎత్తులు ఫలిస్తాయా? ప్రభుత్వ వ్యూహం కాపు సామాజిక వర్గంపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? కాపుల సమస్య విషయంలో ముద్రగడ ఫస్ట్ నిరాదీక్ష కూర్చున్నప్పుడు ఇదొక కాపుల సమస్యగానే ఉండే. అప్పుడు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇబ్బంది పడింది. ఎందుకంటే ముద్రగడకు ఆ విశ్వసనీయత ఉన్నమాట నిజం. కాపుల విషయంలో చాలా కాలంగా పోరాడుతున్న నాయకుడు, అందువల్ల ఆయనకు ఆ విశ్వసనీయత ఉంది. అందుకే కొద్దిగా ఇబ్బంది పడింది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు రంగంలో దిగాయో ఇది ఒక రాజకీయ అంశంగా మారింది. అందులో ముద్రగడ పదే పదే చేసే పొలిటికల్ స్టేట్మెంట్ల వల్ల తెలుగుదేశంకు ఒక అడ్వాంటేజ్ ఏమొచ్చిందంటే ఇది కేవలం కాపుల సమస్య కాదు, ఇది ఒక పొలిటికల్ ఇష్యూ అని పొలిటికల్గానే రెస్పాండ్ కావాలి అనే ప్రయత్నం మొదలుపెట్టారు. అందువల్ల ఇలా ముద్రగడ గ్రామాన తిరిగి మేమే సర్వే చేస్తాం, బీసీ కమిషన్కు మా సర్వే వివరాలు తెలియజేస్తామంటున్నారు. మీరు సర్వే చేసినంత మాత్రానే బీసీ కమిషన్ అంగీకరించదు. బీసీ కమిషన్ సొంత సర్వే తానే చేసుకోవాలి. అయినా కూడా మేము క్షేత్రస్థాయిలో బహిరంగ సభలు పెడతామంటున్నారు. దీన్ని ఒక రాజకీయ సవాల్గా తెలుగుదేశం స్వీకరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదేదో కాపుల సమస్య కాదు, ఇది ఒక పొలిటికల్ సమస్యగా. అందుకే మీకు తెలుగుదేశం పార్టీ కూడా కసరత్తు చేస్తోంది. రేపు కాపు ఎమ్మెల్యేల సమావేశం పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. ఇవాళ ఒక తెలుగుదేశం కాపు నాయకుల సమావేశం జరిగిందని వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఈ ముద్రగడ వ్యవహారాన్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తోంది. ఏది ఎదుర్కొన్నా తెలుగుదేశానికి ఒక ఇబ్బంది తప్పదు. ఎందుకంటే ఎన్నికల వాగ్దానంలో స్పష్టంగా చెప్పింది ఏంటంటే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని. ఇవాళ కాపులకు రిజర్వేషన్లు కల్పించకుండా నువ్వు ఎన్ని చేసినా, ముద్రగడపై ఎన్ని విమర్శలు చేసినా, ముద్రగడం ప్రోత్సహిస్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెసే అని చెప్పినా, కాంగ్రెస్ ఎందుకు 10 ఏళ్ళు చేయలేదని చెప్పినా ఇవన్నీ క్వశ్చన్స్ ముందుకు రావు. అల్టిమేట్గా కాపులు అడిగే ప్రశ్న ఏంటంటే మాకు మీరు రిజర్వేషన్లు ఇస్తామన్నారు, ఇస్తారా ఇయ్యరా? ఈ రెండు చెప్పకుండా నువ్వు ఇంకేం చెప్పినా కాపులు వినే పొజిషన్లో ఉండరు. ఇందులో లీగల్ చిక్కులు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది జాట్ల విషయంలో. సుప్రీంకోర్టు జాట్ల విషయంలో ఇచ్చిన జడ్జిమెంట్ చదివితే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు రాజ్యాంగ రీత్యా అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చినా రేపు సుప్రీంకోర్టు కొట్టేస్తుందేమో. బహుశా అది కూడా ఒక వ్యూహం కాదు. ఈ గందరగోళం ఎందుకు నేను ఇస్తా వాళ్ళు కొట్టేస్తారని. ఏదున్నా ఇది ఒక పొలిటికల్గా తెలుగుదేశం ప్రయత్నం చేస్తుంది. ఇది కాపుల సమస్యగా కాకుండా కాపుల ఆధారంగా ఉన్న ఒక పొలిటికల్ సమస్యగా మారుతుంది.